చేయాలి. మూడో విషయం మరి మనం చూసినట్లయితే ఐ ఏంటండి? ఐ అంటే ఇమ్యూటబుల్ ఫెయిత్. ఏంటండి? ఇమ్యూటబుల్ అంటే మార్పు లేని, లేదంటే కదల్చబడని, లేదా ఇంకొక మాటలో స్పష్టంగా తెలియపరచాలంటే స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలంటే నీ విశ్వాసము స్థిరమైనటువంటిదిగా ఉండాలి. పరిస్థితుల వల్లనో లేదంటే ఇంకా వేరే వేరే కారణాల వల్లనో మనము ఏం చేయబడకూడదు? కదల్చబడకూడదు. మన విశ్వాసం అనేటువంటిది కదల్చబడకూడదు. ఈరోజు మరి మనం చూసినట్లయితే అనేక కారణాలను బట్టి మనం ఏంటంటే విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం. విశ్వాసంలో నుండి మనము కూలిపోతున్నాం. విశ్వాసంలో నుంచి పడిపోతున్నాం. ఎందుకనంటే వీఆర్ లుకింగ్ అట్ మరి మన యొక్క విశ్వాసము దృఢమైనటువంటిదిగా, స్థిరమైనటువంటిదిగా మన విశ్వాసము లేదు. ఎంత మనము ప్రయత్నించినా సరే మరి ఏదో ఒక చోట మరి మనము మరి విశ్వాసంలో పడిపోతున్నాం. అలాగే విశ్వాసంలో మనం నిలబడలేకపోవడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ 3 ప్రధానమైనటువంటి కారణాలను మనం చూసినట్లయితే మొదటిగా మనల్ని పడిపోవడానికి గల కారణం ఏంటంటే సందేహం. ఏం కలుగుతుందండి? మనకు అనుమానం కలుగుతుంది, డౌట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు అంటున్నాడు, విశ్వసించేవాడు ఎలాగుండాలో అక్కడ తెలియపరుచున్నాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను అంటున్నాడు. ఏమంటున్నాడు? సందేహం అనేది ఏ మాత్రమును సందేహించగా విశ్వాసముతో అడగవలను అనే మాటను అక్కడ యాకోబు తెలియపరుస్తున్నాడు. అండ్ వీఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దిస్. ఈ విషయంలో మనం ఏంటంటే ఎంతో కరెక్ట్గా మనం ఉంటాం. వెన్ వీ ఆస్క్, మనం అడిగేటప్పుడు ఏం చేస్తాము? ఏ సందేహం లేకోకుండా అడుగుతాం. ఏంటండి? అడిగేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాము? ఏ సందేహం లేకుండా మనం ప్రార్థన చేస్తాం కదా. వెన్ వి ఎన్కౌంటర్ ఏ ప్రాబ్లం, ఏదైనా సమస్యను మనం ఎదుర్కొన్నప్పుడు, లేదంటే ఏదైనా బలహీనత, లేదంటే ఏదైనా అనారోగ్యం మనకు కలిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? నాకేం కాదు, ఈ సమస్య నుంచి దేవుడు నన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. లేక నాకేం కాదు, ఈ రోగాన్ని యేసుక్రీస్తు వాడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడని చెప్పేసి వీ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇమ్యూటబుల్ ఫెయిత్. మనకు ఎంతో దృఢమైనటువంటి మరి నిశ్చలమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఎంతో దృఢంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. అండ్ ఇఫ్ దట్ థింగ్ హ్యాపెన్స్ రైట్ దెన్ అండ్ దేర్, అక్కడే వెంటనే ఆ యొక్క కార్యం జరిగిపోతే వి రిజాయిస్ వెరీ మచ్. మనం ఎంతో సంతోషించి, ఓ దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మనం ఎంతో మహిమపరుస్తాం. కానీ ఇఫ్ దట్ సిచ్యువేషన్ లాస్ట్ ఫర్ సమ్ టైమ్, ఆ పరిస్థితి ఏంటండి? మనము ప్రార్థన చేసిన వెంటనే తొలగిపోకుండా, మనం విశ్వసించిన వెంటనే తొలగిపోకుండా కొంతకాలము కనుక ఆ పరిస్థితి అలాగే ఉందనుకోండి, అప్పుడేం స్టార్ట్ అవుతుందండి? అప్పుడు ఈ కలవరం స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఎందుకంటే నా కార్యం జరగట్లేదని చెప్పి అప్పుడు సందేహం మన జీవితంలో మొదలవుతుంది. ఎస్, కొంతకాలం వరకు మనం బాగానే ఉంటున్నాం, లేదా చిన్న చిన్న విషయాల్లో మనం నిస్సందేహముగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. చిన్న జ్వరానికో, చిన్న తలనొప్పికో, లేదా చిన్న అవసరతకో మనము నిస్సందేహంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. అండ్ వీఆర్ గెట్టింగ్ డెలివర్డ్ ఫ్రమ్ దోస్ థింగ్స్. ఆ యొక్క విషయాల నుండి మనకు విడుదల, మనకు సహాయము మనకు దొరుకుతుంది, మనము విడుదల పొందుకుంటున్నాము. కానీ ఇఫ్ దట్ ఈస్ ఏ మేజర్ థింగ్, అది ఒక పెద్ద సమస్య అయితే, ఒక పెద్ద మరి పెద్ద రోగం అయితే, చాలా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి రోగం అయితే, ఆపరేషన్ చేయవలసి వచ్చినటువంటి రోగం అయితే మనం ఏమైపోతున్నామండి? లైక్ మేరీ అండ్ మార్తా, మరియ మార్తల్లాగా మనం ఇంతకుముందు కూడా చెప్పాం కదా. రోగిగా ఉంటే యేసుక్రీస్తు వారు ఏం చేసేవాడు? నా సహోదరుని స్వస్థపరిచి బ్రతికించేవాడు. అంటే 4 రోజులు ముందు వచ్చి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, బ్రతికుండేవాడని వారు నమ్ముతున్నారు. కానీ ఇదిగో చనిపోయిన నా సహోదరుని యేసుక్రీస్తు వారు బ్రతికించగలరు అనేటువంటి ఆ విశ్వాసం రావట్లేదు. అంటే ఏంటండి? వారికి సందేహం ఏంటంటే, బ్రతుకుంటేనే ఈ రోగిగా ఉన్నప్పుడైతే రోగులను యేసుక్రీస్తు స్వస్థపరచగలరు, కానీ చనిపోయిన వారిని ఇంకా ఆయన ఏం చేస్తారు? అందులో చనిపోయి కూడా ఎన్ని రోజులు అయిందండి? 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి రాయిని తొలగించమన్న వారు ఏం చేయలేకపోతున్నారు? అయ్యో వద్దయ్యా, తీస్తే వాసన వచ్చేస్తుంది, లేదా అది వస్తుంది, కుళ్ళిపోయి ఉంటుంది శరీరం అని చెప్పేసి అనేక సాకులు చెప్తున్నారు. అంటే ఇంక అక్కడ దేవుడే దిగొచ్చి నేను చేస్తానన్నా కూడా మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోయాం? ఇంక ఇది జరగదు. ఎందుకనండి? బికాజ్ ఈ సందేహం ఏంటండి? సందేహం మనలో వచ్చేసి ఇక ఆ సందేహం ఎక్కడికి నడిపించేసింది మనలను? ఎక్కడికి నడిపించింది? ముందు 4 రోజులు ముందు వస్తే స్వస్థపరిచేవాడు, ఇంక ఇప్పుడు దేవుడు కూడా ఏమీ
చేయలేడు అన్నట్లుగా ఆ విధంగా విశ్వాసములో మనం దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే ఇట్ ఈస్ అవర్ మరి వేవరింగ్ ఫెయిత్ ఏంటండి. అందుకని అంటున్నాడు అదే వచనం మనం కొంచెం కిందకి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మరలా ఇంకా కొంచెం కిందకి మనం చదివినట్లయితే అక్కడ అంటున్నాడు. ఎందుకని ఏమంటున్నాడండి, సందేహింపగా విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఎలాగుంటుందండి వారి విశ్వాసము, ఈ యొక్క సందేహించు వాని విశ్వాసము ఎలాగుంటుందంటే స్టార్టింగ్ లో మాత్రం అబ్బా చాలా పెద్ద అలలాగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది, చాలా పెద్ద అలలాగా కనపడుతుంది. మనల్ని ముంచేసి లోపల సముద్రంలోనికి లాక్కెళ్ళిపోయేంత బలమైన అలలాగా కనపడుతుంది. కానీ సమయం గడిచేది కదులుకుంటే వెళ్ళేసరికి చివరికి వచ్చేసరికి ఏం చేస్తుందండి కదా, నడుములోకి వెళ్ళాము అనుకోండి సముద్రంలోకి, ఏమవుతుంది, మన మీద నుంచి వెళ్తుంది అలా. ఏమవుతుందండి, మన పైన నుంచి వెళ్ళిపోద్ది. అంటే అంత పెద్దగా ఉంటుంది. కానీ అదే ఒడ్డెమ్మటి నుంచి ఉన్నాం అనుకోండి, ఒడ్డుకు వచ్చేసరికి ఏమవుతుంది, చిన్నగా మన కాళ్ళను కడిగి వెళ్ళిపోయినట్లుగా, మన కాళ్ళు కడగడానికి అన్నట్టుగా ఏమవుతుంది, వచ్చి మన కాళ్ళను తడిపేసి వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే ఈ విశ్వాసం ఏంటంటే స్టార్టింగ్లో ఏంటండి చాలా దృఢంగా చాలా బలంగా పెద్దగా ఉంటుంది. అబ్బా ఏదైనా సరే దేవుడు చేయగలడు అనేటువంటిది కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూస్తాం. ఓకే, వెన్ దే వర్ బ్రాట్ బిఫోర్ ద ఫైరీ ఫర్నెస్, ఆ యొక్క రాజేతుడికి తీసుకొని వచ్చి అగ్నిగుండం దగ్గరికి వారిని తీసుకొని వచ్చినప్పుడు దే వెరీ బోల్డ్లీ సే, వారు ఎంతో ధైర్యంగా చెప్పారండి, మేము నీవు పెట్టిన ప్రతిమకు మేము నమస్కరింపము, ఎందుకంటే మా దేవుడు మమ్మను రక్షించుటకు, ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్పేసి వారు ఎంతో ఖచ్చితంగా చెప్పారు. ఓకే, కానీ ఆ తర్వాత రాజు ఏం చేశాడు, he increased the fire in that furnace, ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నటువంటి అగ్నిని 7 అంతలుగా పెంచాడు. ఇప్పుడు 7 అంతలుగా పెంచేసరికి ఏమవుతుంది అంటే, ముందున్నటువంటి అగ్ని అయితే మనల్ని ఏం చేయలేదులే, దేవుడు మనల్ని కాపాడుతాడనేటువంటి నమ్మకం మనకు కలగొచ్చేమో, కానీ ఆ పరిస్థితి, ఆ సమస్య పెరుగుతూ ఉంటే మన పరిస్థితి ఏంటి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారిని రాజు 7 అంతలు పెంచినా కూడా ఏమన్నారు, దే డిడ్ నాట్ వేవర్ ఇన్ దేర్ ఫెయిత్, వారి విశ్వాసంలో వారు ఏం చేయలేదు, కదల్చబడలేదు. వారు 7 అంతలు కాదు, నువ్వు ఎన్ని అంతలు పెంచుకున్నా సరే, దిస్ ఈస్ అవర్ ఆన్సర్, మా సమాధానం ఇదే, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. కానీ అదే మనమైతే ఒకటైతే ఓకే పర్వాలేదు, దాని తర్వాత రెండోది వచ్చి మీద పడుతుంది. రెండోది వచ్చి మీద పడితే ఇదేంట్రా ఒకటే తట్టుకోలేకపోతుంటే దేవా ఏంటి మళ్ళీ రెండోదని వి స్టార్టెడ్ టు గ్రీవ్, మనము బాధపడటము మొదలవుతుంది. ఆ బాధ కాస్త చివరికి ఎక్కడికి నడిపించింది అంటే తిరస్కారానికి నడిపించింది. యోబును కూడా సాతానుడు అదే చేశాడు. ఏం చేశాడండి, మొదటిగా ఏంటి ఒక విషయాన్ని ఒకటి నష్టపరిచేశాడు, గొర్రెలన్నీ ఇదైపోయినాయి, మారలేదు. రెండోసారి వెంటనే ఇంకో దాసుడు వచ్చాడు, ఒంటెల గురించి చెప్పాడు, మారలేదు. ఇంకో దాసుడు వచ్చాడు, మరి అంటే విశ్వాసంలో మార్పు లేదు. మరి మూడో దాసుడు వచ్చాడు, గాడిదల గురించి చెప్పాడు, అయినా కూడా విశ్వాసంలో మార్పు లేదు. ఇలాగ ఇంకొకటి వచ్చాడు, ఓడల గురించి చెప్పాడు, అయినా కూడా విశ్వాసంలో ఏ మార్పు కదలిక లేదు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చాడు, అయ్యా నీ పిల్లలు అన్నాడు. పిల్లలు అనగానే విశ్వాసంలో మార్పు వచ్చేసిందా? బహుశా కృంగిపోయి ఉంటాడండి. ఎందుకంటే అది చాలా ఒకేసారి 10 మంది పిల్లలు ఒకేసారి ఒక దుర్ఘటనలోనే చనిపోయారంటే అది చాలా విషాదకరం. కాబట్టి మేబీ ఆయన బహుశా బాధ కలిగి ఉండవచ్చు, కానీ ఆయన విశ్వాసం మాత్రం ఏం చేయబడలేదండి, కదల్చబడలేదు. అర్థమవుతుందా? అంటే దో ద సిచ్యుయేషన్ బికమ్ సివియర్ అండ్ సివియర్ యాజ్ ద డేస్ గోస్ బై, రోజులు గడిచే కొద్దీ పరిస్థితి ఇంకా సివియర్గా, ఇంకా దారుణంగా మారుతున్నా కూడా ఇంకా ఏం చేయబడట్లేదండి, ఆ విశ్వాసము కదల్చబడట్లేదు. ఎందుకంటే యోబునకు తన దేవుని మీద సందేహము లేదు. ఎందుకు సందేహము లేదు? మరి సందేహము లేదు, ఆయన అంటే దేవుని యొద్ద నుండి మేలు మాత్రమే కాదు, కీడు కూడా మనం అనుభవించే తగును అని చెప్పేసేసి ఆయన విశ్వాసంలో ఏం చేయబడలేదండి, కదల్చబడలేదు. తర్వాత శరీరాన్ని కూడా అటాక్ చేసింది, అయినా కూడా అంటున్నాడు నా విమోచకుడు. ఏమంటున్నాడండి, నా విమోచకుడు. ఎందుకు యోబు నీ విశ్వాసం ఎందుకు కదల్చబడలేదు అని అంటే యోబు చెప్పే సమాధానం ఏంటంటే మై రిడీమర్ లివెత్, నా విమోచకుడు ఏమై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు, కాబట్టి హీ విల్
ఆయన నన్ను లేవనెత్తుతాడు. హీ విల్ లిఫ్ట్ మీ అప్. ఆయన నన్ను లేవనెత్తుతాడు అని చెప్పి యోబు యొక్క దృఢమైన విశ్వాసం. అందుకనే యోబు ఏం చేయబడలేదండి, ఆయన విశ్వాసంలో కదల్చబడలేదు, ఆయన సందేహించలేదు. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు సందేహించలేదు. ఇలాగా అనేక మంది భక్తులు ఏంటండి సందేహించలేదు. అందుకని యాకోబు కూడా అదే అంటున్నాడు, మీరెందుకు మనము సందేహించకూడదు అంటున్నాడు. పేతురుతో యేసుక్రీస్తు వారు అన్న మాట అదే, నీవెందుకు సందేహించావు? ఏమంటున్నాడండి, నీవెందుకు సందేహించావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు, వాగ్దానము చేసిన వాడు ఎలాగున్నాడంటండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై, అంటే దేవుని యొద్ద నుండి ఏదైతే నిరీక్షిస్తున్నామో ఆ దాని సంబంధించిన విషయమై మనము ఒప్పుకొనిన దానిని ఏమంటున్నాడు, మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందుము అంటున్నాడు. హల్లెలూయా. ఎలా పట్టుకోవాలంటున్నాడు? వితౌట్ వేవరింగ్, ఏ కదలిక లేకోకుండా, మార్పు లేకోకుండా, విశ్వాసంలో మార్పు రాకోకుండా అదే నిశ్చయతతోటి మనము పట్టుకోవాలి కదా. మనం ఒప్పుకుంటున్నాం, ఎప్పుడు సమస్య రాగానే ఒప్పుకుంటున్నాం, మనం రోగం రాగానే ఒప్పుకుంటున్నాం, అవసరత రాగానే మనం ఒప్పుకుంటున్నాం. ఏంటి? మై గాడ్ విల్ హెల్ప్ మీ, నా దేవుడు ఏం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. మై గాడ్ విల్ హీల్ మీ, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. మై గాడ్ విల్ ఆనర్ మీ, నా దేవుడు నన్ను ఘనపరుస్తాడని చెప్పేసి వీఆర్ కన్ఫెసింగ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒప్పుకుంటున్నాం. స్టార్టింగ్ లో ఒప్పేసుకుంటున్నాం, కానీ ఇఫ్ దట్ కన్ఫెషన్ హ్యాస్ టు లాస్ట్ ఫర్ సమ్ టైమ్, ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ ఒప్పుకున్నది కొంతకాలము ఉండాలని అంటే, లేకపోతే కొంతకాలము పట్టేటట్టుగా ఉంటే అప్పుడేమొచ్చేస్తుందండి, ఆ ఒప్పుకునేది పోతుంది. అందుకే అన్నాడు, నువ్వేమైతే ఒప్పుకున్నావో అది నీ అంతటి నువ్వు పలికినటువంటి మాట కాదు. ఏది? నా దేవుడు నాకు సహాయం చేస్తారని పలికింది, అది నీ అంతటి నువ్వు పలికిన మాట కాదు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అదేంటండి, దేవుని యొక్క వాగ్దానము. నేను నీకు సహాయము చేయుదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాగ్దానము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఓకే, మై గాడ్ విల్ హీల్ మీ, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని పలికిన మాట అది కూడా వాగ్దానమే. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుడు వాగ్దానం చేశాడు, మరలా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. సో యు హ్యావ్ కన్ఫెస్డ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, నాట్ జస్ట్ ఎ సేయింగ్. అదేదో మామూలుగా నోటికి వచ్చిన ఊత పదం కాదు. అది నువ్వు ఒప్పుకునింది ఏంటండి, నోటికి వచ్చిన ఊత పదం కాదు. లేకపోతే ఎదుటి వ్యక్తిని ఓదారుస్తావే, ఏం కాదులేరా అని అట్లాగా మనకు ఓదార్పు మాట కాదు, అది వాగ్దానము. అంటే అది వాగ్దానం. వీ హ్యావ్ కన్ఫెస్డ్ దట్ ప్రామిస్. ఓకే, ఆ సమస్య రాగానే మనం చేసింది ఏంటండి, డాక్టర్ గారు గుర్తుకు రావడానికంటే ముందే మనకేం గుర్తొచ్చేస్తుంది, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని మనకు గుర్తొచ్చేస్తుంది. దాన్నే మనం కన్ఫెస్ చేసేస్తాం. కానీ వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్. ఆ యొక్క కన్ఫెషన్, మనం ఒప్పుకునే దానిని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకునే దానిని నిశ్చలముగా పట్టుకోవాలి. ఎందుకంటే సేటన్ విల్ బ్రింగ్ మెనీ థింగ్స్, అనేక విషయాలను సాధారణ తీసుకురాబోతున్నాడు. నిన్ను కదల్చడానికి, నిన్ను కృంగివేయడానికి, నిన్ను కూల్చివేయడానికి సాతానుడు చాలా పన్నాగాలు పన్ని ఉన్నాడు. ఏంటండి, సాతానుడు ఏం చేశాడు, చాలా పన్నాగాలు పని ఉన్నాడు. అందుకనే ఏమి జరిగినా, అందుకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటున్నారు, ఫస్ట్ దే కన్ఫెస్డ్. ముందేం చేశారు, కన్ఫెస్ చేశారు, మై గాడ్ ఈస్ ఏబుల్ టు డెలివర్ us ఫ్రమ్ దిస్ ఫైరీ ఫర్నస్. ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడని కన్ఫెస్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి అంటున్నారు, ఏంటి, రక్షింపకపోయినా. ఏంటండి, in order to make your faith, your confession strong, నీ యొక్క ఒప్పుకోలును, నీ యొక్క నిరీక్షణను, నీ విశ్వాసమును దృఢపరచుకొనుటకై ఏంటంటున్నాడు ఇక్కడ, వారి యొక్క విశ్వాసం దృఢపరచుకోండి. ఒకవేళ రక్షింపకపోయినా, మేము చనిపోనన్నా చనిపోతాం, కానీ నీవు పెట్టిన ప్రతిమకు
మేము నమస్కరించు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఈ పాత్రను తొలగించు అని ఏమంటున్నాడు? తొలగించకపోతే నేను త్రాగుతాను కానీ దీని నుంచి నేను పారిపోను ఏమంటున్నాడండి? ఏం ప్రార్థన ఏంటి? ఫాదర్, తండ్రి ఈ పాత్రను నా ఎదుట నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ముగింపు ఎలా చేస్తున్నాడు? తొలగింపకపోతే నేను తాగుతానయ్యా. ఇది నేను తాగిదేనే కానీ కదా, ఏమంటాడు అక్కడ లోకాసు వార్తలు అంటాడు, నేను తాగిదేనే కానీ ఇది తొలగకపోతే ఐ ఆమ్ రెడీ టు డ్రింక్. హల్లెలూయా. దట్ విల్ మేక్ అవర్ ఫెయిత్ ఇమ్మూవబుల్. మన యొక్క విశ్వాసాన్ని అది కదల్చనీకోకుండా చేస్తుంది. ఎస్, యోబు కూడా అంటున్నాడు, దేవుని యొద్ద నుండి మేలైనా కీడు మనము అనుభవింప తగదా. దట్ ఈస్ వాట్ హస్ మేడ్ హిస్ ఫెయిత్ స్ట్రాంగర్ అండ్ ఇమ్మూవబుల్. అదే ఆయన విశ్వాసాన్ని ఏంటండి దృఢపరిచింది, బలపరిచింది, కదల్చబడకుండా దేవునిలోని తొలగిపోకుండా నిలబెట్టగలిగింది. కాబట్టి ఏంటండి, మొదటిగా we have in order to have an immutable faith, మార్పు లేనటువంటి, కదల్చబడనటువంటి, స్థిరమైనటువంటి విశ్వాసము నీ విశ్వాసం అలాగ ఉండాలంటే మొదటిగా నీవు సందేహాన్ని జయించాలి. You have to overcome doubt. సందేహాన్ని, అనుమానాన్ని ఏం చేయాలి? నీవు జయించాలి. రెండవది, మన విశ్వాసము నిశ్చలమైనటువంటిదిగా ఉండాలంటే రెండవది మనం జయించాల్సిన రెండో విషయం ఏంటంటే ఫియర్. ఏంటండి? భయము. రెండోది ఏం కలుగజేస్తాడు సాతానుడు? భయము కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? భయము కలుగజేస్తుంది. ఎస్, మనము మనుషులము కాబట్టి, నరమాత్రులం కాబట్టి మనకు భయము కలగవచ్చు. ఏంటండి? భయము కలగదని దేవుడు చెప్పట్లేదు. ఏంటండి? భయము కలగదు అని చెప్పట్లేదు దేవుడు. కానీ ఏమంటున్నాడు? భయము కలిగింది కానీ భయపడొద్దు అంటున్నాడు. భయపడొద్దని ఎందుకు అంటున్నాడు? భయపడటం పాపం కాదు, కానీ ఆ భయములో నిలిచి ఉండటము పాపము. అందుకని ఆయన అంటున్నాడు భయము కలిగింది కాబట్టే ఆయన అంటున్నాడు భయపడవద్దు అంటున్నాడు కదా. వాట్ డిడ్ హి సెడ్ టు జోషువా ఇన్ జోషువా చాప్టర్ 1:6? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? యాజ్ హి హస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడింగ్ ద పీపుల్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇశ్రాయేలు దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోనికి స్వాధీనపరచుకున్నట్లుగా తీసుకెళ్ళడానికి దేవుడు అతన్ని నిర్మించుకొని, అలాగే ఆయన దాన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత యెహోషువతో దేవుడు పలుకుతున్నటువంటి మాట, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటున్నాడు. ఎందుకంటే హీ వాజ్ వర్రీడ్. ఆయన కలవరంతో ఉన్నాడు. వీళ్ళని నేను ఎలా నడిపించగలను అని కలవరంతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, యాస్ ఐ వాస్ విత్ మోసెస్, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉందని గనుక నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోషాపాతు భయపడ్డాడు, హిజ్కియా భయపడ్డాడు. బై లుకింగ్ ఎట్ దర్ సిచ్యువేషన్, వారి పరిస్థితిని చూసి, వారి మీదకి వచ్చిన శత్రువుని చూసి వారు భయపడ్డారు. కానీ ఏంటండి, అందులో నిలిచి ఉండలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భయపడవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేడు మీరు చూచుచున్న ఈ సైన్యం, ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నేడు మీరు చూచుచున్న ఈ సైన్యమును మీరు ఇక ఎన్నటికీ చూడరు కాబట్టి భయపడవద్దు. దట్స్ వాట్ వి సీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో చాలా సార్లు ఏంటండి ఆ మాటను మనం చూస్తాం. కొంతమంది అంటారు 365 సార్లు ఆ మాట రాయబడింది అంటారు. బైబిల్ ఎన్నిసార్లు ఉందంట? 365 సార్లు ఉందంట. రోజుకు ఒకసారి అన్నట్టుగా మరి భయపడవద్దు. దేవుడు చెప్పేది ఏంటంటే భయము కలిగింది కాబట్టి భయపడొద్దు అంటున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్. సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని భయపెట్టడానికి అనేక రకములైనటువంటివి మన మీదకి తీసుకొని వస్తాడు. దీస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ ఆల్మోస్ట్ అప్రోచ్డ్ ద బోర్డర్స్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ వాగ్దాన దేశపు సరిహద్దుల దాకా వీరు ఎన్నో పరిస్థితులను జయించుకుంటా, సహించుకుంటా, భరించుకుంటా మరి వారు ఆ యొక్క కానాను దేశపు సరిహద్దుల వరకు వచ్చేశారు. అక్కడికి వచ్చినాక మోషే 12 మందిని ఏర్పరిచి వేగు చూడటానికి పంపించాడంట. వేగు చూడటానికి పంపిస్తే ఆ వేగు చూసిన వారు వచ్చి ఏం చెప్పారు? దేశం అయితే నెంబర్ 1, దేశాన్ని గురించి మాట్లాడడానికి ఏమీ
ఏ లోపం లేదు, అది చాలా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఓకే, అక్కడ ఫలాలు కూడా తెచ్చాం చూడండి, ఎంత శ్రేష్టమైన ఫలాలు భుజాల మీద మనం మోసుకొని రావాలి. అంత శ్రేష్టమైనటువంటి దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కానీ ఇదే సాతానుడు పెట్టేది. ఏం పెడతాడు? శ్రేష్టమైన దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, అక్కడితో ఆగిపోవాలి మనం, అంతే. దాని తర్వాత మనకు అనవసరం. ఏది ఈ కానీ అని తర్వాత చెప్పారు చూసారా? చాలాసార్లు మనకు భయం కలగడానికి కారణం ఏంటంటే వినాల్సిన మట్టుకు వినుకోకుండా ఎక్స్ట్రా మనం వినేస్తున్నాం. ఏంటండి, వినాల్సిన వరకు మనం వినుకోకుండా ఏమంటున్నామండి, ఎక్స్ట్రా మనం వింటున్నాం. అందుకనే యోసేపునకు దేవుడు ఎక్స్ట్రా తెలియపరచలా. యోసేపుకి ఏం తెలియపరచలేదండి, ఈ ఎక్స్ట్రా తెలియపరచలా. ఆయనకి రాజు అవుతున్నట్లుగా చూపించాడు, అంతే. ఎలా అవుతున్నాడో దేవుడు అతనికి చూపించలా. దావీదును కూడా రాజుగా అభిషేకించాడు, అంతే. ఎలా అవుతాడు అనేటువంటిది ఆయన తెలియపరచలేదు. ఎందుకంటే దట్ విల్ జనరేట్ ఫియర్. అసలు దాని గురించి మనకు అనవసరం. ఏంటంటే మనకేంటి, yes the Lord has shown me that he will make me a king, a ruler. నన్ను ఒక నాయకుడిగా, ఒక రాజుగా చేస్తున్నట్లు దేవుడు చూపించాడు. that is what I should know. నాకు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాల్సింది, అంతే. మిగతాది నాకు. కానీ సాతానుడు ఏం చేస్తాడు, దాన్ని వదిలేస్తా. అది కాదురా బాబు, ముందు ఏమెంచాలంట, మేలంచడానికి ముందు ఏమెంచాలో మనకు సామెత ఉంటుంది కదా. ముందు దాని గురించి ఆలోచించు, ముందు కీడెంచు, ముందు కీడు నీకు జరిగే నీ పరిస్థితి గురించి ఆలోచించు. ఆ తర్వాత నువ్వు మేలు సంగతి బతుకుంటే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఏం చేస్తుంది, భయము క్రియేట్ చేసి. ఏం క్రియేట్ చేసేస్తుందండి, భయము క్రియేట్ చేసేస్తుంది. అందుకని వీ నీడ్ టు బి వాచ్ఫుల్. వాక్యం అంటుంది, దేవుని వాక్యం ఏమంటుందండి, ఫెయిత్ కమిత్ బై హియరింగ్. విశ్వాసం ఎలా కలుగునండి, వినడం వలన విశ్వాసము కలుగును. అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము వినటం వలన, వినుట దేవుని వాక్యము వలన. ఏంటండి, ఫెయిత్ కమిత్ బై హియరింగ్, హియరింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. కానీ ఇంకొకటి కూడా ఉందండి, ఫియర్ ఆల్సో కమిత్ బై హియరింగ్. ఫెయిత్ కమిత్ బై హియరింగ్, వినుట వలన విశ్వాసము కలుగును. అలాగే ఫియర్ ఆల్సో, భయము కూడా, ఫియర్ కమిత్ బై హియరింగ్, భయము కూడా వినుట వలనే కలుగును. కానీ హియరింగ్ ఎ నెగటివ్ రిపోర్ట్. ఏంటండి, ఏం వింటున్నావు నువ్వు, వినకూడనటువంటి భయపరిచేటువంటి వాటిని నీ వింటున్నావు, నెగిటివ్ విషయాలన్నీ వింటున్నావు. బాగానే ఉంది దేశము, కానీ ఆ దేశంలో నివసించున్నారే వారు ఎలాగున్నారు, రాక్షసుల వలె ఉన్నారు. వారి దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, మన దృష్టికి మనము మిడతల్లాగే ఉన్నామయ్యా అని చెప్పేసరికి వీళ్ళ గుండెలు జారిపోయి ఏమైపోయినాయండి, వీళ్ళ గుండెలు జారిపోయినాయి. ఇక అప్పుడు చేసిన తిరుగుబాటు వారి ఈ యాత్ర అంతట్లో ఎన్నడూ చేయలే, అంత తిరుగుబాటు చేశా. అర్థమైందండి, అప్పుడు వరకు ఎన్ని సమస్యలు వచ్చినా చేయలేదు. కానీ ఎందుకని, విశ్వాసకు సంబంధించిన దాని వరకు ఇంటే బాగానే ఉండేది. కానీ దాని తర్వాత ఏమన్నారండి, దే హర్డ్ ఎ నెగిటివ్ రిపోర్ట్. భయం వచ్చేసింది. అమ్మో మాకు ఇంకేంటి, ఐగుప్తుల సమాధులు లేకనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని మోషే మీద, దేవుని మీద వారు భయంకరంగా తిరుగుబాటు చేశారు. అందుకనే ఏమైతే అన్నారు, ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవా, ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి తెచ్చావా అన్నట్టుగా అరణ్యంలోనే వాళ్ళందరూ ఏమైపోయారండి, అన్న వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారు. ఎందుకని వాళ్ళు ఏం కన్ఫెస్ చేశారు, ఏం ఒప్పుకున్నారు వారి నోటితోటి, ఈ అరణ్యంలో చావడానికి మేము వచ్చామని ఒప్పుకున్నారు. అందుకని అరణ్యంలోనే ఏమైపోయారు, భయము. ఏంటండి, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్. In order to overcome fear, you must not listen to any negative things. ఏంటండి, భయాన్ని జయించాలి. భయాన్ని జయించాలంటే దేవుని, మన విశ్వాసమునకు వ్యతిరేకమైన వాటిని దేనిని వినకూడదు, లెక్క చేయకూడదు. మీకు ఒక విషయం తెలుసా, who are the first ones to enter into hell?
నరకానికి వెళ్ళే వారి లిస్టులో ఫస్ట్ ఎవరున్నారండి? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం అంట. నరకానికి వెళ్ళే లిస్టులో ఫస్ట్ ఉందిరా ఎవర్రా అని అంటే, వీరందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణం. ఎవరా ఈ అందరిలో మొదటిగా ఉన్నది ఎవర్రా అంటే పిరికివారంట. భయస్థులు, పిరికివారు. బట్ యు హ్యావ్ టు ఓవర్కమ్ దట్. ఆ యొక్క భయాన్ని నువ్వేంటండి జయించాలి. నువ్వు జయించాలి, ఆ భయాన్ని జయించాలి. భయాన్ని జయించాలంటే యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ద నెగిటివ్ థింగ్స్. దాని చెడు మీద నీ దృష్టి ఉండకూడదు. దేవుడు కూడా తెలియపరిచేది అదే. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధంలో నీవు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, కానీ ధైర్యం తెచ్చుకొని యుద్ధ పంక్తులు తీరి నిలబడన్నాడు. గిద్యోను 32,000 గ్యాదర్ చేసుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు పిరిగి వారిని పంపించేయి అని అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే పిరిగివారు ఎంతమంది ఉన్నా ఏ ప్రయోజనము లేదు, ఏ కార్యమును మనము చూడలేము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్. మనం ఏంటండి జయం పొందిన వారం. మనం ఏంటండి జయోత్సవముతో ఊరేగించబడుతున్నటువంటి మనలోట ఓటమి అనే పదం రావటమా? ఏ ఊరేగింపులో ఉన్నాం మనం? ఓడిపోయిన వారి ఊరేగింపులో కాదు మనం ఉంది. జయం పొందిన వారి ఊరేగింపులో, జయోత్సవముతో దేవుడు మనల్ని జయములో మనల్ని ఊరేగిస్తుంటే మనం ఏం ఆలోచిస్తున్నాం? ఓటమి ఆలోచిస్తున్నాం, ఓటమిని తలుచుకుంటున్నాం. నేను అన్నట్టుగా ఆ నది ఒడ్డున కుక్క కట్టేసిండి, ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఎందుకు భయపడుతున్నాడు? ఆ కుక్క ఆ చైన్ తెంచే చెట్టుకు కట్టేసి ఉందే ఆ కుక్క నది అవతల ఒడ్డున, అది దాని చైన్ తెంపేసుకొని ఈ నది ఈది యువతలొడ్డుకు వచ్చి నన్ను కరిసిద్దేమో అనండి. అది అక్కడెక్కడో ఉండి మొరుగుతుంది, కానీ వీడికి భయం ఎందుకు కలుగుతుంది? వీడు పిరిగివాడు కాబట్టి. ఎందుకనండి? వీడు పిరిగివాడు కాబట్టి. అందుకని ఎంత దూరం ఆలోచించాడు? అక్కడెక్కడికో ఆలోచించాడు. అక్కడికే అది గొలుసు తెంచుకోవాలంట మొదటిగా. దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలి? ఈ ఇద్దరికి మధ్యలో ఉన్న ఈ నది దాటాలి. అదేం పిల్లకాలువ కాదు, నది. ఆ నది దాటి యువతలొడ్డికి రావాలి. ఆ తర్వాత వచ్చి వీడిని కరవాలి. ఈలోపు వీడేం చేయొచ్చు? పారిపోవచ్చు, అంత భయం, అంత ఇదిగా ఉంటే. అర్థమైందా? అందుకనే ఏంటండి ఓవర్కమ్ ఫియర్. మొదటిగా ఏంటండి ఓవర్కమ్ డౌట్. సందేహాన్ని రానియొద్దు. సందేహించేవాడు ఏంటండి అలల వలె రేపబడి అణిచివేయబడతాడు. రెండోది భయపడవద్దు. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అంటున్నాడు దేవుడు. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము అంటున్నాడు. సో రెండోది ఏంటంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ ఇమ్యూటబుల్ ఫెయిత్, మార్పు లేనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్. మూడవది ఏంటంటే యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్. మనకు బాగా నచ్చిన వాళ్ళం ఏంటంటే బలహీనులు అయ్యా ఏంటి? ఆత్మసిద్ధమే, కానీ శరీరం ఏంటి? అందుకనే పాపంలో పడిపోతాం. నాకు పౌలు అంటున్నాడు కదా, చెయ్యాలనే మనసు లేదు కానీ చేసేస్తున్నానయ్యా. ఎందుకు? బలహీనలు అనుకుంటున్నాం. సో చాలామంది ఏంటండి మనం బలహీనులం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, ఏమన్నారు? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైందంటే పర్వాలేదని అర్థమా? ఏమండి పర్వాలేదని అర్థమా? కాదు, దాన్ని జయించమని అర్థము. నువ్వు ఆత్మను అనుసరించు, శరీరానుసారమైన మనసు ఏంటండి మరణము, నాశనము. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవము. కాబట్టి నీవు ఆత్మను అనుసరించి బలం పొందుకోవాలి. అందుకనే బలవంతులు అయి ఉండమంటున్నాడు. త్వరగా ప్రభు యొక్క
శక్తిని బట్టి ఏమై ఉండమంటున్నాడు? మనం బలహీనులమే, కానీ దేవుని శక్తితో మనం ఏమై ఉండాలండి? బలవంతులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము బలము పొందుకున్నటువంటి వారమై, జయించేటువంటి వారిగా, బలము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. వీఆర్ నో లాంగర్ వీక్ ఫీబుల్ పీపుల్. మనము బలహీనమైనటువంటి వారం ఏం కాదండి? ఎస్, ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్, లోకం దృష్టిలో మనం ఏమై ఉన్నాము? బలహీనులమై ఉన్నాము. కానీ దేవుని వాక్యం అంటది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనము జయించిన, మనలో ఉన్నవాడు లోకాన్ని జయించినటువంటి వాడు. ఆయన మన పక్షమై ఉండగా మనము బలహీనులమై ఎలాగవుతాము? అందుకనే మనం బలహీనులం కాబట్టే కదా, when we read in Jeremiah chapter 31 verse 31, ఇర్మియా గ్రంథం 31 మనం చదివితే అక్కడ దేవుడు అంటున్నాడు, I will make a new covenant with my people. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అంటున్నాడు. ఎందుకు కొత్త నిబంధన చేయాలయ్యా అని అంటే, ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఎందుకు కొత్త నిబంధన చేయాల్సిన దినాలు వస్తున్నాయి అంటే, అక్కడ కింద అంటున్నాడు, నేను వారి పెనిమిటినైనను